వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు మనం ప్రెజెంట్ అయితే మట్టి గణపతి తయారు చేసే షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఈ షాప్ అయితే మనకి బర్కత్పురాలోని కొరంటి హాస్పిటల్ పక్కనే ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను అయితే తయారు చేస్తూ వస్తున్నారు. వినాయక చవితి వచ్చేస్తుంది త్వరలో. మొట్టమొదటిగా మనం జరుపుకునే పండుగలలో మొదటి పండుగగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి వీధిలోనూ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ మేళతాళాలు అలాగే డప్పు వాయిద్యాలు వీటన్నిటి మధ్య ఇవి అన్నిటి మధ్య వినాయక చవితి అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. మరి ఇంత గొప్పగా చేసుకునే పండుగకి విగ్రహావిష్కరణ అంటే విగ్రహాలు ప్రతిష్ఠించేది కూడా ఎంతో ముఖ్యమైనదని చెప్పాలి. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏవైతే విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారో ఈ విగ్రహాల పైన కూడా అందరికీ పర్యావరణం మీద అవగాహన కలగడమే కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేస్తూ మట్టి విగ్రహాలని అందరూ ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి ఈ మట్టి విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున నగరవాసులు కూడా కొనుగోలు చేస్తున్నారనే చెప్పాలి. మరి ఈ మట్టి విగ్రహాలు ఎక్కడ తయారవుతున్నాయి, అవి ఎక్కడి నుంచి మట్టి తీసుకుని వస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ప్రెజెంట్ అయితే మట్టి గణపతిని తయారు చేసే షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ రకరకాలైన విగ్రహాలని మట్టితో తయారు చేయడం జరుగుతుంది. అయితే కోల్కతా నుంచి మట్టిని తీసుకుని వచ్చి ఫినిషింగ్ కోసం అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అలాగే లోపల విగ్రహాన్ని తయారు చేసే మట్టి ఏదైతే ఉందో లోకల్ గా మనకి వచ్చిన మట్టిని అయితే లోకల్ ఏరియాస్ నుంచి తీసుకున్న మట్టితో ఈ విగ్రహాలను అయితే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అలాగే చిన్న విగ్రహాల నుంచి కూడా అతిపెద్ద విగ్రహాల వరకు 20 to 25 ఫీట్స్ వరకు కూడా ఇక్కడ విగ్రహాలను అయితే ఈ మట్టితో తయారు చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే ఆ రంగురంగుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో పర్యావరణానికి హాని చేసే విధంగా ఏవైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు అన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ మట్టి విగ్రహాలకే అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పాలి. ప్రాధాన్యత సంతరించుకున్న ఈ మట్టి విగ్రహాలు రకరకాలైన రూపాలతో, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ఎంచుకుంటూ ఉంటారు. శివపార్వతుల సమేతంగా అలాగే శివలింగం సమేతంగా అలా రకరకాలైన విగ్రహాలని ఇక్కడ తయారు చేయించుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి హంగులు అద్దే విధంగా రంగులను కూడా వాళ్ళు అద్దడం జరుగుతుంది. ఆ రంగులు కూడా ఆర్గానిక్ పద్ధతిలోనే ఆర్గానిక్ కలర్స్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క థీమ్ ఉందన్నమాట. దగ్గరగా 400 నుంచి 500 విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క విగ్రహాన్ని కూడా ఒక్కొక్క థీమ్తో అయితే వాళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ ఏదైతే థీమ్ అనుకుంటున్నారో ఆ థీమ్ని బట్టి వీళ్ళు ముందుగానే ఆర్డర్స్ స్వీకరించి ఆ థీమ్ని బట్టి ఇక్కడ విగ్రహాలను కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చిన్న విగ్రహాల దగ్గర నుంచి 25 ఫీట్ల విగ్రహాల వరకు కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. మనం అంటే ఒక్కొక్క థీమ్ చూసుకున్నట్లయితే చాలా ఖచ్చితంగా ఆ ఫినిషింగ్ టచ్ కూడా ఇవ్వడానికి చిక్నీ మట్టి అని కోల్కతా నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మూషిక వాహనుడు మీద, అంటే ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క రకమైన వినాయకుడిని తయారు చేయడమే కాకుండా మంచి ఫినిషింగ్ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఏ విధంగా తీసిపోకుండా ఉండే విధంగా అంతే అందంగా విగ్రహాలను అయితే ఈ మట్టితో తీర్చిదిద్దడం జరుగుతుంది. అసలు ఫస్ట్ నుంచి కూడా మట్టి విగ్రహాలకే ఇక్కడ ప్రాధాన్యత ఉంది. పురాణాల నుంచి మనం చెప్పుకున్నట్లయితే మట్టితో చేసిన వినాయకుడే శుభప్రదంగా మనం భావిస్తూ ఉంటాము. శుభప్రదంగా భావించడమే కాదు, ఎంతోమంది ఇళ్లల్లో కూడా మట్టి విగ్రహాలనే పెట్టి 3-5 రోజులు పూజిస్తూ ఉంటారు. అలాగే చలవు పందిళ్ళు కూడా హైదరాబాద్ అంతటా కూడా ఈ వినాయక చవితి సందర్భంగా చలవు పందిళ్ళు కూడా ఉంటాయి. ఆ పందిళ్ళలో కూడా ఎంతో విశిష్టంగా ఎంతో ప్రత్యేకమైనటువంటి విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు కూడా ఈ హైదరాబాద్ నలుమూలల నుంచి ఇప్పుడు మట్టి గణేశుల కోసమే వాళ్ళు చూస్తున్నారని చెప్పాలి. చూస్తమే కాదు, ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. కొన్ని వందల విగ్రహాలను అయితే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ ఒక్క ప్లేస్లోనే మనం చూసుకున్నట్లయితే 400 నుంచి 500 విగ్రహాలను వీళ్ళు తయారు చేస్తున్నారంటే ఇంకా మిగతా చాలా చోట్ల ఈ మట్టి గణేష్ని తయారు చేసే ప్లేసెస్లో కూడా ఎన్ని విగ్రహాలు తయారవుతున్నాయని మనం అంచనా వేసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా నగర వాసులు కూడా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రత్యేకించి ఈ వినాయక చవితికి పెద్ద ఎత్తున ప్రతి వీధిలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు కాబట్టి అవి నిమజ్జనం చేసే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే కనుక
కాలుష్యభరితంగా ఉంటాయి కాబట్టి కాలుష్యం ఎక్కువగా సంభవిస్తుంది కాబట్టి ఆ వాటర్లో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది ఇంకికుండా అలాగే ఆ రంగులు కూడా హానికరంగా ఉంటున్నాయి కాబట్టి ఈ మట్టి గణేష్ అయితే నిమజ్జనం సమయంలో కూడా ఆ మట్టిలో ఇంకిపోవడము అలాగే ఆ వాటర్లో కలిసిపోవడమే కాకుండా ఆ మట్టిని కూడా మళ్ళీ యూజ్ చేసి వేరే చోట కూడా యూజ్ చేసే విధంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే రంగులు దీనిపైన వేసే రంగులు కూడా ఆర్గానిక్గా ఉండడం వల్ల ఎలాంటి హానికరం కాకుండా ఉంటాయి అని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే వినాయక చవితి పండుగకి నగర వాసులంతా కూడా సిద్ధమైపోయారు. మట్టి గణేష్ని ప్రతిష్ఠిస్తూ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా కూడా నగరవాసులు అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. అయితే మనతో పాటు ఈ మట్టి గణేష్ని తయారు చేసే నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. నమస్తే సార్, మీ పేరు? నటవర్ యాదవ్ నా పేరు. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు? ఇది 20 ఇయర్స్ అయింది కదా మేడం. ఇక్కడ ఇది కలకత్తా తోటి కారిగర్ వస్తాడు. ఇక్కడ మొత్తం ఇక ఫ్రెండ్లీ గణేష్ తయారు చేపిస్తాడు. ఇది కారిగర్ ఉన్నాను. నేను బి ఇక్కడనే గణేష్ నిర్మాణం చేపిస్తాను. నేను బి నా పేరు నటవర్ యాదవ్. నేను గణేష్ మూర్తి బేగంజర్లా స్థాపిత చేపిస్తా. నేను కూడా ఇది గణేష్ చేయడానికి వచ్చిన ఇది ఆర్డర్ ఇచ్చిన నేను. ఇది ఇక్కడ చాలా మంచి కళాకారు ఉన్నది. అది మొత్తం అది ఏ ఫోటో అయినా చూపిస్తే అది చేస్తాడు. చాలా కలకత్తాతో చాలా ఫేమస్ ఇక్కడ. అంటే సుమారు ప్రతి సంవత్సరం ఎన్ని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ? చాలా ఉన్నది మేడం. ఫోటో చేపిస్తే అది మొత్తం గిరాక్ తోటి మాట్లాడుతున్నాడు. ఎట్లన్నా గిరాకు నడుస్తాడు అట్లనే అది చేస్తాడు. చూసుకున్నట్లయితే ఈ మట్టి గణేష్ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. అందరూ కూడా ఈ మట్టి గణేష్ని ప్రతిష్ఠించాలి అని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. వాళ్ళే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ పిఓపి విగ్రహాలని బ్యాన్ చేయడమే కాకుండా నిమజ్జనం జరిగే టైంలో కూడా ఈ పిఓపి విగ్రహాలు కలిగించే కాలుష్యం గురించి కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వాసులు అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే ఆసక్తి కూడా చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.